షావుకారు సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారే కావడంతో చక్రపాణి గారిని, నాగిరెడ్డి గారిని ఒప్పించి ఈ సినిమా మొత్తం ఉండే సున్నపురంగుడు పాత్ర ఇచ్చారు. ఈ పాత్రని మొదట సదాశివరావు గారికి ఇద్దామనుకున్నారు నిర్మాతలు. ఎల్వి ప్రసాద్ గారి ప్రోద్బలంతో ఈ పాత్ర ఎస్వీఆర్ గారికి దక్కింది. హీరోగా ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా ఇదే. 1950 ఏప్రిల్ 7న విడుదలై పెద్ద హిట్ అవ్వలేదు గానీ ఎస్వి రంగారావు గారి పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది. చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు వారి సంస్థలో తీస్తున్న రెండో సినిమా పాతాళ భైరవి. ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ను తీసుకోవడంతో విలన్ గా కూడా కొత్తవాడైతే బాగుంటుందని కేవీ రెడ్డి గారు నిర్ణయించుకొని పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి పాత్ర ఇచ్చారు. 1951 మార్చి 17న విడుదలైన ఈ సినిమా ఇటు రంగారావు గారి నట జీవితాన్ని, అటు ఎన్టీఆర్ గారి నట జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా తర్వాత రంగారావు గారికి అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. బాగా సెటిల్ అయిన తర్వాత పుట్టింటికి వెళ్లిన భార్యని తెప్పించుకున్నారు. మళ్లీ విజయ సంస్థలో వచ్చిన పెళ్లి చేసి చూడు సినిమాలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత